హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది చూడండి, ఇవన్నీ సాదా బ్లౌజులు అన్నీ ఒక 10 బ్లౌజులు ఉన్నాయండి. ఇవి ఎలా కటింగ్ చేయాలనేసి ఇప్పుడు మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను. చూడండి, అన్నీ ఒకే ఆల్ట్ కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఒక 4 పీసెస్ మాత్రం తనిగెక్కుని కట్ చేస్తున్నా. 4 ఒకేసారి కట్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, 4 పీసెస్ ఎలా పెట్టాను. క్లోజింగ్ ఉండే సైడు మన సైడ్ పెట్టుకోవాలి. ఈ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ అనేది అవతల సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ ఎత్తాను ముందుగా. చూడండి, బ్లౌజ్ ఎలా పెట్టుకున్నాను. ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టుకోవాలి. ఇది ఎందుకు వదులుకున్నామంటే మన కుట్లల్లోకి మడుచుకోవాలి కదా, పీస్ మడుచుకోవాలి కాబట్టి ఈ కొంచెం ఇక్కడ పెట్టాలి మనం. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ కట్ చూడండి, ఇది ఎంత ఉందో ఇక్కడికే మార్క్ వేసుకోకుండా కొంచెం సైడ్కి మార్క్ వేసుకోవాలి ఎక్కువ. ఇది కూడా అంతేనండి, ఇక్కడ మాత్రం కరెక్ట్ మార్క్ వేసుకుంటాము. ఈ సంఖ భాగంకి మాత్రము ఇక్కడికి ఉంది కదా, మనం కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాం. ఇలాగా డాట్స్ పెట్టుకుంటాం. డాట్స్ పెట్టుకున్న తర్వాత కట్ చేసేయాలి. ఇలాగా కొంచెం క్రాస్ కట్ చేయాలండి, నేరుగా కట్ చేయకూడదు. ఓకే, హ్యాండ్స్ అయిపోయింది. ఇది హ్యాండ్స్. ఈ మధ్యలో ఇక్కడ చిట్కా వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకుంటాం కదండి, చూడండి ఒకసారి. ఈ ఊక్స్ పట్టీ నుంచి ఈ సంఖ భాగము ఎంత ఉందో చూసుకోండి. ఎంత ఉంది? 12 ఉంది కదా. ఇక్కడ 10, కుట్లు వేయంగా మొత్తం 12 వస్తుంది. ఈ 12 పెట్టుకోండి ఇలాగా. 12 + 12 ఎంత అవుతుంది? 24. ఓకే, ఈ 24 పెట్టుకుంటాం. ఇలాగా లైన్ వేసుకుంటాం. లైన్ వేసుకొని ఈ పీస్ తనిగా తీసేస్తాం మనం. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు ఎలా పెట్టానో హ్యాండ్స్ కట్ చేసుకున్నట్టు ఇప్పుడు కూడా ఇలానే పెట్టుకోవాలి. క్లోజింగ్ ఈ సైడ్ ఉండాలి, ఓపెన్ వచ్చి ఆ సైడ్ మనకి ఆపోజిట్లో ఆ సైడ్ ఉండాలి. డ్రెస్ కానీ